గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటాయన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తిరుమలలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మనగుడి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16/1/2024 మంగళవారం రోజున ఉదయం 8 గంటలకు అన్ని జిల్లాల్లోని కొన్ని దేవాలయాలను ఎంచుకొని గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో కనుమ పండుగ రోజున మంగళవారం రోజున ఉదయం గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ భక్తులు ఇటు పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, స్వామివారి కృపకు పాత్రులు కావాలని మెంగాని చంద్రశేఖర్ కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రతి జిల్లా, గ్రామం, మండలాల వారిగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి, ప్రతి పౌరునికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని కార్యక్రమాలను అందిస్తుంది. అందులో భాగంగానే మన గుడి కార్యక్రమంలో రేపు జరుపుకునే కనుమ పండుగ రోజున గోపూజ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన సుల్తానాబాద్ శ్రీ ఆంజనేయ స్వామి, పెరికగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 8 గంటలకు గోపూజ కార్యక్రమం కలదు. కావున భక్తులందరూ, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి భక్తులందరూ, చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా ఇటు గోపూజ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము. గోపూజ అనగా గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. కావున ఆ గోమాతకు పూజ చేసుకున్నట్టయితే మనలో ఉన్న దోషాలను తొలగి పుణ్య మార్గంలో నడవడానికి వీలుగా ఉంటుంది. కావున ఇట్టి గోపూజ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విన్నపిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.